గండ్ర పొన్నం గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మాఫియాను తరిమికొట్టాలని తెలంగాణ ప్రజలకు పర్యావరణవాదులకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గోదావరి నది పొడవునా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. రాజకీయ నేతల అన్నదండలతో ఇసుక మాఫియా దోచుకుంటుందని లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, వారికి ప్రజల చేతులు శిక్షలు తప్పవని హెచ్చరించారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్. తెలంగాణ తెస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తామంటూ బాకాలు ఊదుతోన్న ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వనరుల్ని కొల్లగొడుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అధికార బలంతో మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో 300 మందిపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. హన్మకొండ వడ్డెపల్లిలో 5 ఎకరాల స్థలంలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో ఎవరూ కొనుగోళ్లు చేయరాదని మావోయిస్టు అధికార ప్రతినిధి హెచ్చరించారు. కాళేశ్వరం, ఏటూరు నాగారం నుంచి ఇసుక తరలింపు, ఛత్తీస్గఢ్ నుంచి ఇసుక తరలింపుతో పాటు కలప స్మగ్లింగ్ లోనూ గండ్ర హస్తముందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కరీంనగర్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ గుట్టల్ని బ్లాస్టింగ్ చేస్తూ మైనింగ్ మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్, గంగాధర, రామగుండం, ధర్మారం, వెలటూరు, కమాన్పూర్ గుట్టల్ని పొన్నం ధ్వంసం చేయడం ఆపకపోతే కఠిన శిక్షలు తప్పవని మావోయిస్టులు హెచ్చరించారు.